గణాధిపతయే నమః. శ్రీ వికారినామ సంవత్సరం 2019 సెప్టెంబర్ నెల మాస ఫలాలు రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కింద పరిగణించబడుతుంది. అయితే ఈ మీనరాశికి గోచార వశాత్తు సెప్టెంబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు 9ంట, రాహు 4ంట, దశమ స్థానంలో శనికేతువుల సంచారం ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రవి, కుజ, బుధ, శుక్రులు షష్ఠ స్థానంలో, తదుపరి సప్తమ స్థానంలో సంచరించడం అనేటువంటిది ఈ ప్రధానమైన ఫలితాలన్నింటినీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో నిర్దేశించటం జరుగుతోంది. అయితే సహజ సిద్ధంగానే ఓపిక, ఓర్పు, బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి ఈ మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల అనుకూలమైన కాలంగా కనపడుతోంది. అయితే ఈ మీనరాశి వాళ్ళు సహజంగానే చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే చిన్న వయసులోనే అన్నదమ్ముల, తల్లిదండ్రుల బాధ్యతలని మీద వేసుకునేటువంటి పరిస్థితి కలిగినటువంటి మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల మంచి అనుకూలతని కలిగిస్తోంది. అదేవిధంగా ఇటువంటి బాధ్యతల నుంచి కాస్త రిలీఫ్ పొందటానికి మొదటి మెట్టు కింద ఈ సెప్టెంబర్ మాసం కనపడుతోంది. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళు సహజంగానే చిన్న వయసు నుంచే సంపాదనని ఆరంభిస్తారు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ చిట్ట చివరి వరకు స్వార్జిత సంపాదన మీదనే ఆధారపడటం, అలాగే ఎవరిని చేయిచాచి అడక్కపోవటం వంటివి చేస్తారు. పొరపాటున కూడా ఈ దుష్టజన సాంగత్యం అంటే దుర్మార్గుల పక్కన గనక ఉండేటట్లయితే ఈ దుర్మార్గులైనటువంటి మిగతా వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళని లోబరుచుకుని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం, ఆర్థికంగా కుంగగొట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. కనుక ఈ మాసంలో ముఖ్యంగా రవి, కుజ, బుధ, శుక్రులు షష్ఠ స్థానంలో సంచరించటం వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ దుష్టులకు దూరముగా ఉండుము అనేటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే ఈ ఆర్థికమైనటువంటి అప్పులు, రుణాలు వీటి నుంచి ఈ మాసంలో విముక్తి పొందుతారు. గతంలో చేసిన అప్పుల్ని తీర్చగలుగుతారు. అలాగే సప్తమ స్థానంలో ఈ రవి, కుజ, బుధ, శుక్రులు ప్రవేశించిన తర్వాత అంటే సెప్టెంబర్ 13వ తారీఖు తర్వాత నెలాఖరి లోపల ఈ మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా అకస్మాత్ ధనప్రాప్తి యోగం ఉంది. అంటే సడన్గా అనుకోని ధనం చేతికి అందుతుంది. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణాలు చేయకూడదు అనేటువంటి మనోనిశ్చయానికి వస్తారు. ఆ వచ్చేటువంటి ఆ నిశ్చయాన్ని దృఢ సంకల్పం కింద భావించి ఎటువంటి పరిస్థితుల్లో అప్పులు చేయకుండా ఉండటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఈ మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి యోగ్యమైన కాలం ఈ సెప్టెంబర్ మాసం. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ పోటీ పరీక్షల్లో కానీ, అలాగే వాళ్ళ రియల్ లైఫ్లో జనరల్గా వాళ్ళు చదువుకున్న కోర్ సబ్జెక్ట్స్లో పరీక్షలు కానీ ఈ సెప్టెంబర్ నెలలో మంచి విజయవంతంగా పూర్తి చేస్తారు. పట్టుదలగా మంచి మార్కుల్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ మంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాజకీయ నాయకులకి మంచి జనాకర్షణ, ప్రజాకర్షణ కలిగి నామినేటెడ్ పదవుల్ని పొందటానికి ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలంగా ఈ సెప్టెంబర్ మాసం ఉంటుంది. ఎంతో కాలంగా మంచి సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఒక ఆశాకిరణంగా భాసిస్తుంది. ఇకపోతే అవివాహితులకి వివాహయోగ్యమైన కాలం, పునర్వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి దురదృష్టవశాత్తు మోసపోయి విడాకులు తీసుకుని
వైవాహిక సంబంధమైనటువంటి జీవితంలో ఎన్నో ఇబ్బందులకి గురై డిప్రెషన్కి లోనైనటువంటి మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో వాళ్ళ మనసుకి అనుకూలమైనటువంటి మంచి వ్యక్తులతో, మంచి వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పడి మంచి వివాహ యోగ్యమైనటువంటి కాలం. అంటే పునర్వివాహం చేసుకునే వాళ్ళకి కూడా మంచి యోగ్యమైన కాలంగా ఈ సెప్టెంబర్ మాసం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డ్ వంటి వాటికి అప్లై చేసినప్పుడు ఈ నెలలో అవి ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అంటే వీసా, గ్రీన్ కార్డు వంటివి లాభిస్తాయి. అలాగే విదేశీ యానం, విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉంటారో సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు. ఇక పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన ఖచ్చితంగా చేస్తారు. తిరుపతి, షిరిడి వంటి పుణ్యక్షేత్రాలు, తిరుపతి, షిరిడి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలని ఈ సెప్టెంబర్ మాసంలో దర్శిస్తారు. అలాగే ఇష్టదేవత దర్శనం కూడా ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు. అలాగే నిర్మాణ రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా బ్యాంకు రుణాలు లభిస్తాయి. తద్వారా కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్ట్స్కి పర్మిషన్లు లభిస్తాయి. ఎవరు ఊహించని రీతిగా మంచి లగ్జరీ విల్లాస్ను కూడా కట్టేటువంటి పరిస్థితి ఈ మీనరాశిలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి లభిస్తుంది, చక్కగా లాభిస్తుంది. సినీ, టీవీ రంగ కళాకారులకి మంచి అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ధనాదాయ మార్గం కన్నా కూడా పేరు ప్రతిష్టలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఈ సినీ, టీవీ రంగాల్లో, నాటక రంగంలో ఉన్నటువంటి కళాకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి పేరు ప్రతిష్టల్ని పొందుతారు, మంచి అవార్డుల్ని పొందుతారు. ఇక ఈ వ్యాపారస్తులు మంచి కొత్త వ్యాపారాలని స్టార్ట్ చేయగలుగుతారు. గతంలో ఏదైతే ఒక రుణం తీర్చడానికి ఇంకొక రుణం చేసినటువంటి పరిస్థితి ఏదైతే కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకి నడిచిందో దానికి ఫుల్ స్టాప్ పడేటువంటి దిశగా ఈ సెప్టెంబర్ మాసం అడుగు వేస్తుంది. అంటే ఈ మీనరాశి వాళ్ళు ఒక రుణం తీర్చడానికి ఒక ₹2 వడ్డీకి తీసుకుంటే మరలా దాన్ని తీర్చడానికి మళ్ళీ ఇంకొక రుణం తీసుకుంటారు. ఇలాంటి ఈ సైక్లింగ్లోంచి ఖచ్చితంగా ఈ వ్యాపారస్తులు, మీనరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు బయటపడి చక్కటి ధనాదాయ మార్గాల్ని పొందుతారు. ఇక ఈ సెప్టెంబర్ నెలలో 13వ తారీఖు నుంచి నెలాఖరి లోపల ఈ మీనరాశి వాళ్ళకి అకస్మాత్ ధనప్రాప్తి, అకస్మాత్ విజయ ప్రాప్తి కూడా జరగబోతోంది. అంటే ఈ మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మంచి స్వీట్ మెమరీస్ని మిగిల్చేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలు 3, 6, 7, 12, 15, 16, 21, 24, 25వ తేదీలు. అలాగే అనుకూలమైన వారాలు సోమవారం, గురువారం, శుక్రవారం. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైన రంగులు బంగారం రంగు, స్ఫటికం రంగు, తేనె రంగు. ఇటువంటి దుస్తుల్ని కానీ, ఇటువంటి గ్యాడ్జెట్స్ని కానీ ధరించి, అలాగే వాళ్ళ కార్లకి కానీ, వాళ్ళ వాహనాలకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇందాక నేను చెప్పిన 3, 6, 7, 12, 15, 16 వంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో లక్కీ నెంబర్స్ కనుక వాటిని కనుక వేసుకునేటట్లయితే ఆ కాలంలో ప్రయాణం చేసినప్పుడు మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రంగు గ్యాడ్జెట్స్ని కనుక ధరించేటట్లయితే మంచి విజయాలని, ధనాదాయ మార్గాల్ని సంపాదించుకోగలుగుతారు. కనుక వస్తువాహనాలని పొందగలుగుతారు. ప్రతికూలమైన తేదీలు ఏంటంటే ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెలలో 4, 8, 22, 26, 31. ఏవైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు ఈ ప్రతికూలమైన తేదీల్లో వెళ్లకుండా ఒకరోజు వాయిదా వేసి వెళ్ళగలిగితే వీళ్ళకి మంచి అనుకూల ఫలితాలని లభిస్తాయి. ఇకపోతే మీనరాశి స్త్రీలు ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని చక్కగా చూసుకుంటారు, భర్తని, పిల్లల్ని చక్కగా చూసుకునే మనస్తత్వం ఉంటుంది కనుక ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళతో పాటు కలిసి చక్కగా అనేక రకాలైన పూజ, పునస్కారాలు, యజ్ఞయాగాది కార్యక్రమాల్లో సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా పాల్గొంటారు. చక్కటి ఇష్టదేవత దర్శనాన్ని చేస్తారు.
పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శిస్తారు. దానివల్ల వాళ్ళు చేసుకున్న పురాకృత కర్మలన్నీ నశించి మంచి ఉచ్చ స్థితికి వెళతారు, విజయాన్ని సాధిస్తారు, చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు. ఇది ఈ మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా లభించేటువంటి ఫలితాలు. అయితే ఈ నెలలో కొద్దిపాటి ఆటంకాలు కలిగేటువంటి స్థితి దశమ స్థానంలో ఉన్న శనికేతువుల వల్ల జరుగుతోంది గనక వాళ్ళ వృత్తుల్లో కొద్దిపాటి హర్డిల్స్ ఉంటాయి గనక ఈ సెప్టెంబర్ నెలలో 9 రోజుల పాటు గణపతికి ఖచ్చితంగా గరికతో గనక పూజ చేసినట్లయితే వాళ్ళు ఏ ఏ సంకల్పాలతో ఆటంకాలు కలుగుతున్నాయని బాధపడుతున్నారో వాళ్ళు ఆ ఆటంకాలన్నీ వదిలించుకొని పోగొట్టుకుని చక్కటి ధనాదాయ మార్గాల్లో పడతారు. అకస్మాత్ ధనప్రాప్తి ఉంటుంది. విజయ గణపతిని గనక గరికతో పూజ చేసినట్లయితే వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా పూర్తయి మంచి పేరు ప్రతిష్టలు, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. దీర్ఘరోగులు వాళ్ళ అనారోగ్యం నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇటువంటి మంచి ఫలితాలని, మంచి రెమెడీస్ని చేసుకుని మంచి ఫలితాలు పొంది చక్కటి జీవితాన్ని గడుపుతారు ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వాళ్ళని తెలియజేస్తూ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.